మొదలుపెట్టారు. బీఆర్ఎస్ వైసీపీలకు చెందిన సోషల్ మీడియా గ్రూపులు కూడా ఒక్కటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నాయి. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన గురించి మేము కామెంట్లు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. 2 సోషల్ మీడియా గ్రూపులను రాసావు కదా, అది ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ని తెలుగుదేశం ఆఫీస్ నుంచి నడుపుతా ఉన్నారు. నేను నా వ్యక్తి ఆధారాలతో నేను చెప్తున్నా. అంటే రేవంత్ రెడ్డి కోసము చంద్రబాబు నాయుడు కోసం ఇద్దరి కోసం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి సోషల్ మీడియా పనిచేస్తా ఉంది. దాన్ని నువ్వు ఉల్టా మా మీద మాట్లాడుతున్నావు. అందరికీ తెలుసు కదా మీ దిగజారుడుతనాన్ని, మీ చెంచాగిరిని ఏ మాటలతో చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ వైసీపీ ఏకమై రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి వర్గీయులు భావిస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి నిద్ర లేదు, సుఖం లేదు. 24 గంటలు జగన్ అనేటటువంటి భయం. ఎందుకంటే 2028లో ఇక్కడ బీఆర్ఎస్, 2029లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతున్నాయి అనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి బాగా తెలుసు. అప్పుడు ఇతను ఆంధ్ర తెలంగాణ 2 వదిలేసి బీహార్ లోనో అస్సాంలోనో ఒక రొమాంటిక్ ఛానల్స్ పెట్టుకోవాలి తప్ప ఇక న్యూస్ ఛానల్ నడిపేటటువంటి పరిస్థితి ఉండదు అనేటటువంటి. నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండ, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని